ఆ! చెల్లేదా మన ఐపీఎల్ చూస్తేనేమో వద్దొద్దు దాని గురించి మాట్లాడితేనే ఎట్లనో ఉంటుంది. ఎందుకంటే సన్ రైజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితేనే ఎప్పుడు సన్‌సెట్టే అయితుంది. నిన్న చూస్తే ఏమో ఫస్ట్ 5 అవర్స్ ఏమో దుమ్ము లేపిర్రు. అమ్మమ్మో! ఎస్ఆర్‌హెచ్ గురించి ఈ ఛానెల్‌లో అస్సలు Want you to understand I'm new to this feeling and I'll say what I mean if it's true. So tell me, would you miss me? Cause if I హే గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ అగైన్. ఈరోజు నేను ఎవరితో వచ్చినా తెలుసా? బెన్సన్ నెక్స్ట్ అండర్ 25 ఆడతాడు మన ఉప్పల్కి. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? బాగున్నా. ఇంకా బెన్సన్ ఎట్లయితుంది నీ ప్రోటీన్ అంతా? 10th క్లాస్ అంటా కదా, ఎట్లా నడుస్తుంది కాలేజ్ స్కూల్? మంచిగానే అవుతుందన్న, కానీ ఊరికి ఎగ్జామ్స్ అని గోళాలు చెప్తారన్న ఊరికే. అది ఆ మాత్రం ఉంటుంది బెన్సన్, అంటే ఇప్పుడు కాకపోతే ఇంకా ఇప్పుడు. కానీ ఏంది నువ్వు కంపోజ్ సన్ రైజ్ గురించి అయితే ఏం మాట్లాడతలేవు కదా? మాట్లాడట్లే అన్న. వద్దు గైస్, సన్ రైజర్స్ అనేది ఆల్రెడీ అస్సాం టికెట్ ఐఆర్సిటీసీలో ఇప్పుడే తత్కాల్ టికెట్ చేద్దాం అనుకుంటే మన వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది గైస్. బెర్తులు కూడా ఫ్రీ వచ్చినాయి. అవును గైస్, కానీ ఎస్ఆర్హెచ్ గురించి కాదు, ఇంకా చెప్పు బెన్సన్, ఇంకేమవుతుంది లైఫ్లో? కావ్యనా మీ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి ఉన్నారు కదా నీకు, కావ్య తెలిసిన వాళ్ళు? తెలియదు. ఓ సరే గైస్, నేను ఎంత ఆలోచిద్దాం అనుకున్నా కానీ నిన్న ఏదైతే ఘోరం జరిగిందో, యాక్సిడెంట్ అయిందో మన వాళ్ళు. నిన్న తెలుసా ఏమైందో బెన్సన్? ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. ఏం యాక్సిడెంట్ అయిందన్న? అదే మన వాళ్ళు 300 కొడతారు అనుకుంటే పోయి ఎంత 230 కొట్టిరు. 230 కూడా కొట్టలే గైస్. క్లాస్ అండ్ లాస్ట్లో టెస్ట్ మ్యాచ్ ఆడిండు. సో అనికేత్ వర్మని రన్అట్ చేసేసి, యాక్చువల్లీ యాక్సిడెంట్ అనికేత్ వర్మని ట్రైన్ కింద నూకేసి యాక్సిడెంట్ చేసిండు. సో అది ఇంకే అసలు ఎందుకు ఐపీఎల్ ఎందుకు గైస్? ఆ ఇరాన్లో వార్ జరుగుతుంటే ఇప్పుడు ఐపీఎల్ ఎందుకు బెన్సన్? చెప్పు, నీకు ఐపీఎల్ అవసరమా? నేను చిల్లేద్దాం అనుకుంటే ఇట్లా మళ్ళీ ఘోరం అయిపోయిందన్న. అసలు ఐపీఎల్ వద్దు గైస్, బ్యాన్ ఐపీఎల్. యాజ్ అన్ ఆర్డెంట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఐపీఎల్ వద్దు. చూసారా వారియర్స్, గోల్డెన్ స్టేట్ వారియర్స్ ఆడ వార్ అవుతుంటే మనం ఏంది గైస్ ఐపీఎల్ అంటున్నాం, జైషా అంటున్నాం. ఐ సజెస్ట్ ఐపీఎల్ అనేది వద్దు. ఇంకా నువ్వేమంటున్నావు? ఇంకా ఎందుకు క్రికెట్ మళ్ళీ నువ్వు? అంటిల్ అన్లెస్ మనకి హోప్ ఎవరో తెలుసా గైస్, బెన్సన్ ఎప్పుడైతే ఉప్పల్ స్టేడియంలో ఆడతాడో, దట్ ఈస్ ద డే ఐ విల్ వాచ్ ఐపీఎల్ అగైన్. మళ్ళీ రేపు మ్యాచ్ ఎవరితో తెలుసా నీకు? ఎవరితోటి? ఆర్ఆర్లో ఒకడు ఉంటాడు గైస్. నీ ఏజ్ ఎంతరా? 14. వీనికన్నా ఒక 2 years పెద్ద, సూర్యవంశి. వాడు ఆడతాడు గైస్, సేమ్ మౌంట్ లాగానే ఉంటాడు, సన్నగా పొడుగ్గా. తలుచుకుంటేనే భయం అవుతుంది గైస్. ఏంటో అసలు. ఇంకా ఐపీఎల్ పక్కన పెట్టు కానీ ఇంకేంటి విశేషాలు? హాలిడేస్ ఎప్పుడు? హాలిడేస్ ఏప్రిల్ మొత్తం స్కూల్ అవుతాయి గాయస్. 24th నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత మే మొత్తం హాలిడేస్. ఐపీఎల్ మాత్రం చూడక హాలిడేస్లో. ఐపీఎల్ కాకుండా ఇంకేంటి హ్యాపెనింగ్? కబడ్డీ వస్తే చూస్తా. యా గైస్, ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ వీ నీడ్ టు సపోర్ట్ కబడ్డీ గైస్. ఎందుకు గైస్? ఐ థింక్ ఐపీఎల్ బ్యాన్ అవ్వాలనుకుంటున్నా. నీకు ఐపీఎల్ బ్యాన్ అయితే బెస్టా? ఐపీఎల్ ఎందుకు అసలు నీకు ఇష్టం? ఐపీఎల్ మొత్తం పోయింది గాయస్, మొత్తం ట్రయల్స్ ఆడుతురు. ఇంకొద్దు బాబాయ్, వద్దు గైస్, నాకైతే అసలు ఐపీఎల్ వద్దు. ఐ థింక్ వీ సపోర్ట్ ఇరాన్ యుఎస్ఏ వార్ ఇంపార్టెంట్ మనకి. ఐపీఎల్ ఎందుకు గైస్? ఐపీఎల్ మళ్ళా మన ఊళ్ళో ఎట్లా ఆడుతారు తెలుసా? తెలుసు గాయస్, తెలుసా, టెస్ట్ మ్యాచ్ ఇలా ఆడతారు. ఇంకా ప్రాక్టీస్ మ్యాచ్లే ఆడుతారు గైస్ మన వాళ్ళు. ఇంకా ఐపీఎల్ పాపం చెప్పంటారా ఎవరన్నా వాళ్ళకి స్టార్ట్ అయిందని ఐపీఎల్. ఐఎమ్ సో సాడ్ వాట్స్ గోయింగ్ అరౌండ్. రేపు అయితే ఆర్ఆర్ మ్యాచ్ నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. వేస్ట్ గైస్. క్రికెట్ పే ఆవు కాదు, క్రికెట్ సే జావ్. ఎస్ గైస్, వి స్ట్రాంగ్లీ సే క్రికెట్ వద్దు, ఏమొద్దు, ఇవన్నొద్దు, మంచిగా కబడ్డీ చూసుకుందాం.